కాకపోతే అకామిడేషన్ సరిపోతుంది సార్ అంటుంది మేడం. అక్కడ మిగతా థ్యాంక్ యూ మీరే తినాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఉన్నాయి, సో అందరినీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అది కూడా అదే మేడం. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ రన్ అయితే మేడం మనం ఈ మీకు ఇస్తా అంటే అట్లే మెంబర్సే ఉన్నారు మేడం కొన్ని రూముల్లో. అవి కొంచెం అంటే పీజీ హాస్టల్స్. ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా IBM, మైక్రోసాఫ్ట్, SAP ఈ మూడు వాళ్ళు ఆ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ అందరికి కంబైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. ప్యూర్ అమ్మాయిలకు సపరేట్ ప్రోగ్రామ్ ఉంది మేడం. వాటి ద్వారా ఇమ్మీడియట్గా ఎడ్యునెట్ ఫౌండేషన్ వాళ్ళు కోచింగ్ ఇస్తారు మేడం. వాళ్ళకి మన కోచింగ్ ఇచ్చిన దానికి రెమ్యూనరేషన్ వాళ్ళు ఇస్తారు మేడం. IBM వాళ్ళు CSR కింద మేడం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు మనకు కొన్ని గవర్నమెంట్ కాలేజీలు పేద కాలేజీలు తీసుకోవాలి కాబట్టి తీసుకొని మనతో MOU చేసుకొని మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు మేడం. ఇలాంటివి ప్లస్ మనకు కావాల్సిన గోసాల ద్వారా మనకు కంప్యూటర్ ఫెసిలిటీస్ కానీ మంచి స్కిల్స్ నేర్పించి పిల్లలు రాయలసీమలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరే ఉంది కదా. I am very happy today to announce that our engineering colleges extra sections which were approved and allotted by APSHI have got filled up 100% for this academic year. మాకు 2 బ్రాంచెస్ కొత్తగా వచ్చాయి, తర్వాత 2 సెక్షన్స్ అడిషనల్ సెక్షన్స్గా వచ్చాయి. మొత్తం 4 సెక్షన్స్లోనూ కంప్లీట్గా 100% స్టూడెంట్స్ ఫిల్అప్ అయిపోయినారండి. ఇది చాలా సంతోషకరమైన విషయము. మేము జాయిన్ అయిన స్టూడెంట్స్ని స్కిల్ డెవలప్మెంట్ వైపు పుష్ చేసి వాళ్లకు 4 ఇయర్స్ అత్యుత్తమమైన స్కిల్స్ ఇంపార్ట్ చేసి వాళ్ళను ప్లేస్ చేసి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అండ్ అదర్ ప్రొఫెషనల్స్గా చూడాలని ఆశపడుతున్నాము. ఈ దిశగా యూనివర్సిటీతో IBM కానీ ఎడ్యునెట్ కానీ ఆల్రెడీ MOUలు చేసుకొని ఉన్నారు. సో వాళ్ళు స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్ట్ చేసి వాళ్ళను అబ్జర్వ్ చేసుకుంటారు, ఆయా కంపెనీసే అబ్జర్వ్ చేసుకుంటారు యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మా దగ్గర చేరిన పిల్లలు జనరల్గాను తర్వాత స్పెసిఫిక్గా అమ్మాయిలకు వేరే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన శాంక్షన్డ్ పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి కాలేజ్లో, వాటి ఫిలప్ చేయడం కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్తో మేము ముందుకు పోయి అతి త్వరలో వితిన్ 2 months ఆల్ టీచింగ్ ఫ్యాకల్టీ ఫిలప్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ ఇంజనీరింగ్ కాలేజ్గా చేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే కాకుండా యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. SK యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అందులో కూడా మా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని అండ్ అదర్ స్టూడెంట్స్ని స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్ట్ చేస్తాము. ప్లస్ NGOs ఉన్నాయి, నైపుణ్యం అని స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ NGOs, వీళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి పిల్లల్ని డెవలప్ చేస్తారు. అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ SK యూనివర్సిటీ ద్వారా ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ కూడా ఎంకరేజ్ చేసి డెవలప్ చేసి వాళ్ళను ఎంటర్ప్రెన్యూర్షిప్ పైన ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు అలాంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. సో ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ఈ పిల్లలందరూ మొత్తం మాకు 550 స్టూడెంట్స్ వరకు కొత్తగా వచ్చారు. వీళ్ళు ఈ దిశగా ప్రయాణం చేసి సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో అడుగు పెడతారని ఆశిస్తున్నాను. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ డెవలప్ అయ్యి ఫ్లారిష్ అవ్వాలని నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.